కండ్లు మూసుకునండి, చేతులు జోడించి నాతో మాట్లాడి యేసయ్యా నన్ను దర్శించు బాబు అని అందరూ ప్రార్థన చేయండి. కండ్లు మూసుకుని. సర్వాధికారి యేసు ప్రభువా మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. మీ పాదముల చెంత ఈ రీతిగా నేను స్తుతించటానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా ఎంతో అద్భుతముగా ఘనముగా ఇంతవరకు జరిగించారు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారు. ఈ సమయంలో నీ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఆకాశము నుండి నీ వాక్యం మాకు దయచేయండి. పరలోకము నుండి నీ పరిశుద్ధ వాక్య సహాయం మెండుగా దయచేయండి. సాక్ష్యాలు సమర్పణలు నీ సహాయము, నీ నడిపింపు దయచేయండి. ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, తైలాభిషేక ప్రార్థనలో మీ బలమైన నడిపింపు దయచేయండి. అంతా నీ ఆత్మస్వాధీనంలో జరిగించండి. కీడు దూరం చేయండి. ఎన్నో ఆశలతో బిడ్డలు వచ్చారు బాబు. ఇక నీవు తప్ప వేరే దారి లేదని ఏడుస్తూ వచ్చిన బిడ్డలు ఉన్నారు. నీవే ఆదరించండి. మాకెవరు సహాయం చేస్తారు? మాట సహాయం చేసేవారు కూడా లేరు బాబు. నీ ఒక్క మాట మా జీవితమే కాదు, మా తరం అంతటా కృప అధికమైపోతుంది. ఒక్క మాట నీ లేఖనము నుండి మాకు దయచేయండి. అప్పులు బాధలతో, రోగాలతో, కేసులు బంధకాలతో నలిగిపోతూ ఏడుస్తూ వచ్చారు. మీరే సమృద్ధి, దీవెన, ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. నీ మహిమతో నింపండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలి ఉంచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? ఇలా చెప్పాలా? బాగోపోతే ఎలా చెప్పాలి? చెప్పకూడదు బాగోపోతే. బాగోలేనప్పుడు కూడా బాగున్నాననే చెప్పాలి. ఆ మాటని ఆయన ఆమెన్ అంటాడు. అందరు కూర్చోరండి. బాగోలేదని చిన్నపిల్లలు చెప్తారు, బాగోపోయినా స్కూల్కి వెళ్ళకపోదామని. అప్పుడే అమ్మ కడుపు నొప్పి వచ్చిందని చెప్తుంది. వాక్యం ఎరుగున్న మనము, దేవుని పిల్లలైన మనము అన్ని వేళలా క్రీస్తునందు మనము ఆనందించాలి. ఆమేన్. దేవుడు మన పట్టణములో, ఈ పట్టణములో విశాలమైన స్థలము దేవుడు దాచిపెట్టాడు, మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్ అనండి. సరిపడట్లేదు, చుట్టూ చాలా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. సంసారం పెద్దదైతే అద్దెంట్లో ఉండేవారు. అద్దెలు ఇవ్వాలంటే మీరు ఎంతమందిని అడుగుతారు? మనకి కుటుంబం పెద్దదైపోయింది, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కనుక పెద్ద స్థలాన్ని దేవుడు మనకి సిద్ధం చేస్తున్నాడు. అప్పుడు మీ ఫోన్లన్నీ, 2 సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోనండి. 2 చేతులు జోడించండి. ఇలా చెస్ట్ దగ్గరికి రావాలి. ఓకేనా? కుడివైపు తిరగండి. నవ్వుతూ నిజముగా మీకు దమ్ము ధైర్యం ఉంటే కుడివైపు తిరిగి, నా మంచి యేసయ్యా నిన్ను దీవించునుగాక చెప్పండి. ఇప్పుడు ఎడమవైపున్న వారు తిరగండి. ఇంకా దమ్ము ధైర్యం ఉంటే నవ్వుతూ, నా మంచి యేసయ్యా నిన్ను దీవించునుగా. నాకు ఆ దమ్ము ధైర్యం లేదన్న వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు అన్ని దమ్ము ధైర్యం, అందుకనే మీరు గనులుగా ఉన్నారు. ఆమేన్. బైబిల్లో ఒక అమ్మాయి ఉంటుంది, ఒక ఆమె పేరు రాయకుండా బైబిల్ ఏం రాశారంటే గనురాలని రాశారు. ఎందుకంటే ఆమె భక్తిగల దైవజనుడిని కనుగొన్నది. ఎవరిని కనుగొన్నది? భక్తిగల దైవజనుడిని కనుగొన్నది. భర్త ముసలి కింద ఉన్నాడంట. అయితే పిల్లలు లేకపోతే ఈ పాస్టర్ గారు, ఎలీషా దైవజనుడు, ఒక చోట వాక్యం చెప్తుంటే విని, ఈ భక్తిగల దైవజనుడు నా ఇంటికి వస్తే ఎంతో ఆశీర్వాదం అనుకుంది. ఇంటికి పిలిచింది, ప్రార్థన చేయమంది, మంచి భోజనం పెట్టింది.
అన్నీ తిన్న తర్వాత పాస్టర్ గారిని అన్నదామే, దైవజనుడా మీరు ఈ షూనేం పట్టణానికి వచ్చినప్పుడల్లా మా ఇంటికే వచ్చేయండి, మీకు ఇక్కడ రూమ్ ఏర్పరుస్తాను, మంచము, దీపస్తంభము, బల్ల ఏర్పరుస్తాను. మళ్ళీ సార్ వచ్చాడు, అన్నీ ఏర్పరిచింది. అప్పుడు ఆ పాస్టర్ గారు ఎలీషా దైవజనుడు అడిగాడు, ఎవరిని? ఆ దైవజనుడితో ఉన్న అసిస్టెంట్ని అడిగాడు, ఈమె మనల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది, ఎక్కువ గౌరవిస్తుంది, చాలా శ్రద్ధ భక్తులు మన ఎడల కనపరుస్తుంది, మరి ఈమెకి ఏం అవసరం ఉంది చెప్పు, అడుగు అంటే నేనేమైనా ఎమ్మెల్యే గారితో మాట్లాడాలా, లేకపోతే మినిస్టర్తో మాట్లాడాలా, లేకపోతే రాజుతోటి ముఖ్యమంత్రితో మాట్లాడాలా చెప్పు ఏదన్నా అంటే, అప్పుడు ఆ అసిస్టెంట్ అంటాడు, ఈమెకి పిల్లలు లేరండి. ఏమి లేరు? ఈమెకి సంతానం లేదు అంటే, రెండో మాట ఆలోచించకుండా దైవజనుడు ఏమన్నాడంటే, మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట మగ పిల్లవాడు ఉంటాడు అన్నాడు. అంతే. అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదో తెలుసా? దైవజనుడా అబద్ధం ఆడకు, నేను మా స్వజనుల మధ్య ఉన్నాను, నేను మా కుటుంబాల మధ్య ఉన్నాను, నా భర్త ముసలివాడు, నాకు పిల్లలు పుట్టే అర్హత పిల్లల కనేటువంటి యోగ్యత నాకు లేదు అంటే దాని ఆ అర్థం ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉందని, ఆ ప్రాబ్లం ఉందని, బుడగలు ఉన్నాయని, గర్భసంచి బాగలేదని, లేకపోతే భర్తలో కణాలు లేవని, ఇప్పుడు చెప్పుకునే సమస్యలు అన్నీ అనమాట. అక్కడ దైవజనుడు అన్నాడు, ప్రకటించాను దేవుడు ఇస్తాడు. దైవజనుడు ప్రకటించి వెళ్ళిపోయాడంతే. ఆమె గర్భం ధరించింది, కుమారుణ్ణి కన్నది. అందుకని ఆమె పేరు గనురాలు. ఆమెన్. ఘనత ఎందుకు వచ్చిందంటే, గనురాలు ఎందుకు అయిందంటే ఆమె భక్తి గల దైవజనుడిని కనుగొన్నది. ఆమెన్. మీరు కూడా దేవుని సన్నిధిలో గనులుగా ఉన్నారు. గనులని దేవుడు ఏం చేస్తాడు? గొప్ప వంశం వారుగా చేస్తాడు. ఆత్మ మీకు తోడై ఉండునుగాక. జీవం గల దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసిన రీతిగా ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. మరి ఈ వారంలో మంగళవారం ఏలూరులో తైలాభిషేక ప్రార్థన ఎంతో దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించారు. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. బహుజన సమూహము, ఏలూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి అభిషేకంలో మునుగుతున్నారు. ఆమెన్. ఎంత క్రమంగా దేవుని బిడ్డలు ఎంత క్రమంగా ఎంతమంది అటెండ్ అయినా, మన పెద్ద ఒక పోలీస్ ఆఫీసర్ నాతో మాట్లాడుతూ, మేము ఒక బ్రేక్ఫాస్ట్ సమేత చేస్తున్నాం, తింటుంటే మాట్లాడుతుంటే ఆ పెద్ద పోలీస్ ఆఫీసర్ అన్నాడు, ఈ సేవని ఇలా చూస్తూ అతను అన్నాడు, ఇంత జనాన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు అన్నాడు. నేను అన్నాను, ఆయన కంట్రోల్ చేస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలకి దేవుని బిడ్డలు కాని వారికి తేడా ఏంటంటే, మనము ఒక్క మాట చెబితే చూడండి, అందరూ మోకరించండి అంటే అందరూ మోకరిస్తాం, అందరూ లేచిన పడండి అంటే లేచిన పడతాం, అందరూ కూర్చోండి అంటే కూర్చోండి. మరి అదే రాజకీయ మీటింగ్ అనుకోండి, అందరూ కూర్చోండి అంటే కూర్చుంటారా? ఒకడు అప్పుడే సిగరెట్ కాలుస్తాడు. కాబట్టి రకరకాలుగా. ప్రియులరా, దేవుని బిడ్డలకి క్రమశిక్షణ ఉంటుంది. ఆమేన్. ఈరోజు మరి ఇక్కడ ఏలూరు గురించి నేను మాట్లాడుతున్నాను. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. వాళ్ళందరికీ ప్రార్థన చేసి మళ్ళీ రాజమండ్రి వచ్చాను. మరి బుధవారం రాజమండ్రిలో తైలాభిషేక ప్రార్థన, అనేక మంది వేల మంది ప్రజలను దేవుడు తోడుకొస్తున్నాడు. కార్యాలు చూసి పరిగెత్తుకొస్తున్నారు. ఆమేన్. మళ్ళా రాజమండ్రిలో ఉన్న ప్రజలందరికీ ప్రార్థన చేసి విశాఖపట్నం వెళ్ళి, నిన్నటి దినమందు విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరికీ ప్రార్థన చేసి మళ్ళీ మీ మధ్యకి వచ్చాను. ఈరోజు మీ మీద దీవెనలు దేవుడు కుమ్మరించునుగాక. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. పాడదామా?
మాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. పాడదాం అలా. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేద. పాడాలి. నా ప్రియుడా, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నా ప్రియుడా. స్వరమెత్తి. నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక. పడదాం. నా ప్రియుడా, నా హితు, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేద ప్రభు. పాడదాం. కట్టబడితే నేను గట్టిదాలతోను, కట్టబడితే నేను గట్టి త్రాళ్ళతోనూ, వీడలేదు ఆత్మ, వీడలేదు వ్రతము. కట్టబడిన జీవితాలు మరలబడదాం. కట్టబడితే నేను గట్టి త్రాళ్ళతోనూ, వీడలేదు ఆత్మ, వీడలేదు వ్రతము. గుడ్డివాడనైతే గాను గీడ్చుచుంటే, దిక్కులేక నేను దయను కోరుచుంటే, ఒక్క మాట చాలు అయ్యా, ఒక్క మాట. పాడాలి. కిందన్నవారు, బయట ఉన్నవారు, లోపడున్నవారు పాడదాం. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. యుద్ధ బంధు నేను మిద్దె మీద నుండి, చూడరాని దృశ్యం కనులగాంచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి, చూడరాని దృశ్యం కనులగాంచినాను. బుద్ధి మీరినాను, హద్దు మీరినాను, లేదు నాలో జీవం, ఎరుగనైతి మార్గం. ఒక్క మాట పడాలి, ఒక్క మాట అయ్యా. ఒక్క మాట చాలు, ఒక్క మాట. నేనున్నాననే మాట, నిన్ను స్వస్థపరచుచున్నానని. ఒక్క మాట చాలు, ఒక్క మాట. నిన్ను విడిపిస్తున్నాను అని, నిన్ను ఆశీర్వదిస్తున్నానని. కట్టబడితే నేను గట్టి త్రాళ్ళతోనూ, వీడలేదు ఆత్మ, వీడలేదు వ్రతము. వాడదాం. ఏ రకముగా కట్టబడిన విడుదల ఆయన ఇస్తాడు. గుడ్డివాడనైతే గాను గీడ్చుచుంటే, దిక్కులేక నేను దయను కోరుచుంటే,
ఒక్క మాట చాలు, ఒక్క మాట, ఇంకా గట్టిగా, ఒక్క మాట చాలు ప్రభో, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరి మాటలు విన్నా మనకి నెమ్మది రాదు. ఆయన మాట ఒక్కటి విన్నాం అనుకోండి. ఈరోజు ప్రార్థనా శక్తి టీవీ పరిచర్య ద్వారా ఆ వాగ్దానం ద్వారా ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ఎందరో కన్నీరు ఆగుతుంది, ఓదార్చబడుతున్నారు. ఇదిగో వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ద్వారా దేవుడు ఈ మాట నాకు ఇస్తున్నాడు. నేను బాగుంటాను, నాకు మంచి రోజులు ఉన్నాయి, నేను పాడైపోను అని ఒక శుభప్రదమైన నిరీక్షణ నూతనముగా ప్రజలలో పుట్టుచున్నది, కేవలము దేవుని వాక్యము ద్వారానే. హల్లెలూయా. ప్రియులరా, మరి మన ప్రార్థనలు ఆలకించి దేవుడు ఎన్నో గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 7,800 మందికి పైగా ప్రవచనాలు నెరవేర్చి మరి చక్కని బిడ్డల్ని పట్టుకొచ్చి దేవుడు మన చేతిలో పెట్టి ఉన్నాడు. కొన్ని సాక్ష్యాలు చూద్దాం. వైజాగ్లో 3 ఆడపిల్లల తర్వాత దేవుడు వారికి బాబునిచ్చాడు. బాబు కావాలి, మగబిడ్డ కావాలి అని ప్రార్థన చేశారు. మగవాడైతే ఉద్ధరిస్తాడని అందరికీ బోల్డంత నమ్మకం. ఉద్ధరిస్తాడా చూద్దాం. చూడండి, ఈ మగాడు ఏం చేశాడు, ఎలా పుట్టాడో చెప్తుంది తల్లి. నాకు కుమారి అండి, మాది జ్ఞానాపురం. నాకు మా పెద్దత్తగారు చెప్పారండి, తైలాభిషేకానికి రా, నీకు 3 ఆడపిల్లలు కదా, బాబు పుడతాడు, ఐసాకయ్య గారు అక్కడ ప్రార్థన చేస్తారు, ఫలం ఇస్తారు, అది తీసుకొని నీకు బాబు పుడతాడని చెప్పారండి. నేను 3 సంవత్సరాలు అవుతుంది నేను తైలాభిషేకానికి వచ్చి. ముందు బాబు అండి చనిపోయాడు, తర్వాత మళ్ళీ కన్సీవ్ అయ్యానండి. కన్సీవ్ అయిన తర్వాత నేను మళ్ళీ ఇస్సాకయ్య గారి దగ్గరికి వచ్చానండి. పాస్టర్ గారు నాకు అరటిపండు ఇచ్చారండి, ప్రార్థన చేసి నీకు బాబు పుడతాడమ్మా, నువ్వు వెళ్ళు, భయపడద్దు, ఏడవద్దు, ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అన్నారండి నన్ను. నేను అలానే వెళ్ళిపోయానండి. ఇంటి దగ్గర ప్రార్థన చేసుకున్నానండి, అరటిపండు తిన్నాను. నాకు 3వ నెల వచ్చినప్పుడు టీవీ స్పాన్సర్గా నేను 10,000 ఇచ్చుకుంటాననేసి టీవీ స్పాన్సర్ చేశానండి. నేను టీవీ స్పాన్సర్ చేసిన తర్వాత ప్రతి నెల ఇక్కడికి వస్తూనే ఉన్నానండి. 9 నెలల వరకు నేను ఇక్కడికి వస్తూనే ఉన్నానండి. నాకు బాబు పుట్టాడండి. ఇదిగోండి నా బాబు. 3 ఆడపిల్లల తర్వాత ఈ బాబు అండి. చప్పట్లు కొట్టి బాబు పేరు దైవాంకిత్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చాలా గొప్ప పని చేసింది, విశ్వాసం ఉంచింది. ఆమె దేవుని పనిలో కూడా విత్తనం వేసుకుంది. కానీ సువార్త చూడండి ఎంత ఘనముగా. ఎందుకు దేవుడు మగబిడ్డనిచ్చాడంటే ఆమెకి తీర్పు తీర్చాడు, న్యాయం చేశాడు. ముందు మగబిడ్డ చనిపోయాడు కనుక మళ్ళీ ఆ బిడ్డని, ఆ గాయాన్ని మళ్ళీ ఆయనే దాన్ని పూడ్చివేశాడు. ఆమెన్. మనం ఏది లాస్ అవుతామో, ఎక్కడ గాయపడతామో ఆ గాయాన్ని కట్టి నీకు బోనస్ ఇస్తాడనమాట. చాలామందికి అబార్షన్ అయిందని ఏడుస్తుంటుంటారు. ప్రార్థన చేస్తే ఆ అబార్షన్లో పోయిన గర్భఫలము, దేవుడిచ్చే బహుమానము 2 కలిసి కవల పిల్లల కింద ఇచ్చేస్తుంటాడు ఒక్కొక్కసారి. దేవుడు గొప్పవాడు యేసయ్య. ఆమెన్. 2వ సాక్ష్యం చూద్దాం. రాజమండ్రిలో ఒక మనుషుడు ఒక భూమి గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. ఆ యొక్క మనుషుడు ఆ దర్శనంలో కూడా దైవజనుడు ఇసాక్ పాస్టర్ గారు రావటం, మరి ఆయనకి ఆ దర్శనంలో ఎలా గైడ్ చేసాడో, ఎలాగ భూమి పండిందో సాక్ష్యం ఇందాం. మరి సాక్ష్యము చూడండి, ఆయనకి పాడుబడిన భూమి పండకపోతే ఎలాగ ప్రభువాన్ని ప్రార్థన చేసుకున్నాడు. మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ఆ సాక్ష్యాలు వింటున్నాడు కదా, ప్రార్థన తైలం వేస్తే పంట పండిందని, బోర్లో నీళ్ళు వచ్చినాయి అని. అలాగే ఈయన కూడా ప్రార్థన చేసుకున్నాడు. ఆయనకి కలలో ఇసాక్ పాస్టర్ గారు కనపడి ఆ పొలంలో ఎక్కడ నూనె పోయాలో తైలము చూపించాడు. అక్కడికి వెళ్ళి అభిషేక తైలం వేసాడు.
ఆశ్చర్యకరంగా ఆ కోడిగుడ్డు ఆకారంలో ఉన్న భూమి, ఆ బీడు భూమిగా ఉన్న భూమి మీదకి నీరు పాకింది, పంట పండింది, అద్భుతమైనటువంటి దీవెన వచ్చింది. హల్లెలూయా. ఆ సాక్ష్యం ఏందో వినండి మరలా. గండేపల్లి మండలం ఎన్టీ రాజాపురం అండి. నా పేరు అబ్రహాం అండి. మరి నా సాక్ష్యం ఏంటంటే అండి, నాకు ఒక 60 సెంట్లు పొలం ఉందండి. 60 సెంట్లు పొలం చాలా మెరకనమాట దిబ్బ, అస్సలు పండేది కాదండి. అది ఏమి కూడా గడ్డి కూడా మంచిది, కోడిగుడ్డు ఆహారంలో ఉండేదండి. ఇసాగా గారు ప్రార్థనకు వచ్చానండి. నేను అందరూ ఇంచుకాడకే తైలం పోయి నీ చేను ధాన్యం పండుతుందంటే నేను ఆశ్చర్యపోయానండి. ఏటా దెబ్బ నా ధాన్యం పడుతుంది అని నాకు ఇసాకాయ గారే దేవుళ్ళ దిగొచ్చి ఇక్కడ పోయి తైలం అన్నారండి. నేను అక్కడికి వచ్చి మరి తైలం బాటలు కొనుక్కుని వెళ్ళి నా పొలంలో పోసానండి. మరి ఈ రాజమండ్రి గోదావరి నీరు నా చేను కాడికి వచ్చిందండి. నా గవర్నమెంట్ గోదావరి కాలువ వేశారండి. చేను పక్క నుంచి ఒక అంత దూరం నా చేను కూడా అంగుళం కూడా పోకుండా నా చేను పక్క అమ్మటి గోదావరి నీరు వచ్చి సమృద్ధిగా అందరికన్నా అతిమికిలుగా మడుతుందండి నా చేని. మరి నేను ఎంతో చేసి ఇసాగా గారు నన్ను మరి ఎంతో చెప్తే నేను ఆశ్చర్యపోయి డిప్రెషన్లో పోనండి. ఈ సంవత్సరం దాన్ని వచ్చే సంవత్సరం పైచు సంవత్సరం తినేలాగా నాకు ఆ దేవుడు ధన్యత ఇచ్చాడండి ఇసాగా గారు ప్రార్థన ద్వారాగా. మరి నేను ఇచ్చిన రుణం తీర్చలేనండి. ఈ ప్రార్థనకు వచ్చాక నా చేను పండుతాం, నా అప్పులు కూడా ఒక్క 100 రూపాయలు అప్పు లేకుండా తీరిపోయాయండి. మరి దేవుడికి నేను ఏమిచ్చినా రుణం తీర్చలేనండి. ఇసాగా గారికి నా వందనాలు. బీదలకు ఎవరు ఆధారం ఉన్నారు? ఆయనే ఆధారం. లీటర్ పాలు అమ్ముకుని బ్రతికే వాళ్ళకు కూడా ఆయన సహాయం చేస్తాడు. ఆమేన్. కొంచెడు కూలి పనికి వెళ్ళిన వాళ్ళని కూడా కోటీశ్వరులను చేస్తాడు. ఎందుకంటే మనకు ఆయనే ఆధారం. నీకు సహాయము చేయవాడు ఆయనే. ఆమేన్. మరి నేను ప్రార్థిస్తున్నాను మీ అందరి గృహాల మీద దేవుని ఆత్మాభిషేకం మెండుగా ఉండాలని. మీరందరూ బాగుపడే సమయం ఆసన్నమైంది. ఈ నెల ఇంకా ప్రత్యేకమైన దీవెన మీరు చూస్తారు. మరొక సాక్ష్యం చూద్దాం. చూడండి, మరి 10 సంవత్సరాల తర్వాత గర్భఫలం వచ్చిందని, మరి కవల పిల్లలు పుట్టారని వారు గొప్ప సాక్ష్యం ఇచ్చారు. ఇవన్నీ కొత్త సాక్ష్యాలు చెప్తున్నాను మీకు. ఎస్. మరి అయ్యగారికి అమ్మగారికి అందరికి కూర్చున్న సహోదరులందరికీ వందనాలు. మరి దేవుడు మరి పాపకైతే మరి ఆ పాప పేరు లీలా, బెండమూర్లం కత్తూరు. ఆ పాపకైతే పిల్లలు లేరు. 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలు అయితే హాస్పిటల్ అన్నీ తిరిగారు, కానీ ఎక్కడా లేదు. బాధపడుతుంది, ఏడుతుంటే ఇసాకయ్య గారి దగ్గరికి తీసుకొచ్చాను. మరి దేవుడు 2 కవల పిల్లల్ని ఇచ్చారు. మరి దేవుడి నామానికి వందనాలు, అయ్యగారికి వందనాలు. హల్లెలూయా. పిల్లల కోసం వచ్చిన వాళ్ళారా భయపడకండి. నో ఫీజు ఏం లేదు ఇక్కడ దుప్పులే అమ్మటాలే లేవు, గుడ్లు అమ్మటాలు లేవు. ప్రార్థన ఉంది. ఆమె ఏముంది? ప్రార్థన ఉంది. మీరు అరటిపళ్ళు కూడా అమ్మకానికి ఏం లేవు ఇక్కడ. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రార్థిస్తున్నాను. వాగ్దానం ద్వారా పుట్టాను కనుక దేవుడు వాడుకుంటున్నాడు. ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేసి దీవెన ప్రకటిస్తున్నామో దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఇలాగ దీవించటం ద్వారా 7,800 మందిని ఎత్తుకున్నాం. ఇంకా చాలామంది కౌంట్ చేస్తున్నాం. బిడ్డలను ఎత్తుకుని సాక్ష్యం అవుతున్నాం. ఆత్మదేవుడు మీకు తోడై ఉండును గాక. మరిన్ని సాక్ష్యాలు మనం వాక్యం అయిపోయాక తైలాభిషేకం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరమగీతంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో పరమగీతంలో 2వ అధ్యాయము 11, 12 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఎంతమంది దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి? బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి చూపించండి. మంచిగా అందరూ తీసుకొస్తున్నారు. మీరందరూ కూడా బైబిల్ కొని పెట్టుకోండి. బైబిల్ ఉన్నవారందరూ ఇంకొక కొత్త బైబిల్ కూడా కొని ఆఫర్లో పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోవాలి? ఇది ఎప్పుడు త్వరగా అయిపోతుందో, చదివేస్తామో, నలుగుతుందో, మళ్ళీ మనకు ఎమర్జెన్సీగా బైబిల్ దొరకాలి. ఆమెన్. ముందు మీకు బైబిల్ దొరకవు, గుర్తుపెట్టుకోండి. బైబిల్లో అమ్మనివరిక. ఎందుకంటే ప్రభు రాకడ దగ్గరగా ఉంది. అంత్యకాలము సమీపముగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథాలు మీరు దగ్గర పెట్టుకోండి. చూడండి, ఈరోజు మనం బియ్యం వండుకుంటాం. అయినా ఇంకో బియ్యం బస్తా ఎక్కడ పెట్టుకుంటాం? మనం ఇంకో డబ్బా బియ్యం సెపరేట్ పెట్టుకుంటాం. మళ్ళీ పైన పెట్టి దానికి పురుగులు పట్టకుండా ఆ తినే ఆహారం విషయంలోనే ఎంత నువ్వు మెలకుగా ఉన్నావో
దేవుని వాక్యము, జీవవాక్యము అన్న గురించి కూడా మనం చాలా మెలకువగా ఉండాలి. ఆమేన్. మరొక గ్రంథాన్ని కూడా దగ్గర పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధ గ్రంథాన్ని కూడా పట్టుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. పరమగీతమును తెరుద్దాం. జీవముల దేవుని సన్నిధానంలో పరమగీతము 2వ అధ్యాయము 11, 12 వచనాలు ధ్యానం చేసుకుందాం. నేను 3 అంకెలు చదువుతాను, చదవాలి. స్టడీ 1, 2, 3. నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాను, వర్షకాలము తీరిపోయాను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము మన దేశములో వినబడుచున్నది. ఆమేన్. ప్రియులరా, పరమగీతాన్ని ఎవరైనా చదువుతున్నారా? యవనస్తులు పరమగీతం చదవటానికి ఇష్టపడతారు. పరమగీతము అంటేనే ఇది ఒక లవ్ స్టోరీ లాగా కనబడుతుంది. ఏ స్టోరీలా కనబడుతుంది? కానీ ఇది నిజమైన లవ్ స్టోరీ. ఎలాంటి లవ్ స్టోరీ అంటే ఇట్స్ ఏ స్పిరిచువల్ లవ్ స్టోరీ, ఆత్మ సంబంధమైన ప్రేమ కథ. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పరమగీతమును రచించిన వారు మరి చాలా జ్ఞాని అయినటువంటి సొలొమోన్ అని 1వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. పరమగీతం, ఈ గీతం ఎక్కడిది? పరమాత్మనిది. ఆమేన్. ఈ గీతము ఎక్కడిది చెప్పాలి? పరమాత్మనిది. పరమాత్మని గీతములో ఉన్న మాట ఏంటంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేది, నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయాను, వర్షకాలము తీరిపోయాను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను, పావుర స్వరము దేశములో వినబడుచున్నది. ఎవరు ఈ ప్రియురాలు? ఈ లవర్ ఎవరు? ఈ ప్రియురాలు ఎవరు? ప్రియుడు ఎవరు? ప్రియులరా, ఈ ప్రియుడు యేసు ప్రభు వారికి సూచనగా కనబడుతూ ఉన్నాడు. ప్రియురాలు ఎవరంటే వధువు సంగమునకు సాదృశ్యముగా ఉన్నది. దేవుని బిడ్డలైనటువంటి మనము యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి ఆయన రక్తము కార్చి, ఆయన సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి అందరికీ కనబడి అందరి ముందు ఆరోహణమై వెళ్ళారు. ఆయన వచ్చి మనలను ఈ లోకములో ఆయన భార్యగా, వధువు సంఘముగా ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి క్రీస్తు సంఘము దేవుని వధువు సంఘము. ఆమేన్. ఆయన వెళ్ళిపోయాడు. పెండ్లి కుమారుడుగా మరలా 2వ రాకడలో యేసు ప్రభు వారు రానై ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన బోరధ్వనితోటి వస్తారు. ఆయన బోర ఊదినప్పుడు ఆయన ప్రియురాలైనటువంటి సంఘము, వధువు సంఘము పైకి ఎత్తబడుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఈ దినము ఈ పరిశుద్ధ వాక్యములో నుండి ఒక గొప్ప మర్మం ఏంటంటే, సంఘముగా ఉన్న నీవు, దేవుని బిడ్డగా ఉన్న నీవు, దేవుని సంఘమైనటువంటి వధువు సంఘములో ఉన్న నీతో నాతో దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది. ప్రియురాలా సుందరవతి, ప్రియురాలా సుందరవతి, సుందరవతి లెమ్ము రమ్ము. ఆమేన్. మనకి ప్రియుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రియురాలైనటువంటి వధువు సంఘముతో మాట్లాడుతున్నటువంటి గొప్ప ఆత్మ సంబంధమైన మాట ఇది. నీవు సుందరవతి. సంఘము శ్రమల చేత కొట్టబడుతున్నప్పుడు, నలిగిపోతూ ఉన్నప్పుడు, శ్రమలు ఎక్కువైపోయినప్పుడు సౌందర్య పోషణ మనం చేయలేం. చేయగలమా? అందరూ చెప్పండి. మీరు సౌందర్యంగా ఎప్పుడు తయారవుతారు? ఎప్పుడు తయారు చెప్పండి. పెళ్ళికి శుభలేఖ వచ్చిందంటే పెళ్ళికి వెళ్ళిపోయి ముందు రోజు రాత్రి ఎవరు నిద్రపోరు చాలామంది. వెన్నెట్ట, సున్నెట్ట, నల్ల మట్టి, ముల్తాని మట్టి, మనకి ఎన్ని బాధలు. కర్రోళ్ళం కదా,
ఎన్ని రాసినా అంతే. అది నేను ఎన్ని రాసేసుకునేవాడిని, ఎన్ని రాసినా నలుపు నలుపే. హల్లెలూయా. చాలామంది సిద్ధపడతారు అలాగ సౌందర్య పోషణ కొరకు. ప్రియులరా, సౌందర్య పోషణ చాలా మంచిది, చేయాలి. శరీరానికి మీరు సౌందర్య పోషణ చేసుకోవాలి, అన్నీ అలంకరించుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి. ఇది వద్దు అది వద్దు అని అనుకోవద్దు. దేవుడిచ్చిన అన్నీ అలంకరించుకో, అందముగా తయారవుతావు. కానీ అంతకంటే అందంగా నీ హృదయంలో యేసుని ధరించుకో. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, సమస్య ఎక్కువైపోయినప్పుడు, సంఘానికి సమస్య, నీకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అది బాగా ఎక్కువ బాధ అయిపోతే నువ్వు సౌందర్యంగా తయారవటానికి ఇష్టం ఉండదు. జడ కూడా దువ్వుకో, అలాగ ముడి ఇక్కడ కూడా పెట్టవు, పైన పెడతావు, ఇలాగ ఎలా పెట్టుకుంటావు అలా పట్టుకుంటావు, ఏదో దుప్పటి కప్పుకుంటావు, గుడ్డ కప్పుకుంటావు. అంటే నీకు ఒక చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకు వచ్చిన బ్రతుకు? అదే సడన్గా డబ్బులు వచ్చేసినాయి అనుకోండి, యానిమేటర్ ఎవరో అంటారు కదా, ఎవరంటే డాక్రా గ్రూపులకి లీడర్లు ఉంటారు, వాళ్ళు బోర ఊదుతారు. కొత్త గవర్నమెంట్ ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తుందో హో అని చెప్పారు అనుకోండి, ఇక అందరూ ఆ వీధిలో పోగుబడి ఎంత ఇస్తారు. అదే ముందు నమ్మకంగా కట్టిన వాళ్ళకి ఇంకో 2 రెట్లు ఇస్తున్నారంటని చెప్తే అందరూ ఆంధ్ర బ్యాంక్ దగ్గరికి వచ్చేయంటే అందరూ రెడీ అయిపోతారు. మళ్ళీ అదే ఆంధ్ర బ్యాంక్ దగ్గర నుంచి మేనేజర్ గారు కవర్ పంపించారు, మీరు అర్జెంటుగా ఈరోజు 24 గంటల లోపల పాత అప్పులన్నీ కట్టకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేసేస్తారంట అన్నాడు అనుకోండి, నిద్రపోతారా? మళ్ళీ అందరూ దుప్పడం వేసేసి ఎవరు. మనకి కష్టం ఉన్నప్పుడు సౌందర్యాన్ని పోషించలేం, బాధలు ఉన్నప్పుడు అందముగా తయారవలేం. సంతోషంగా ఉంటే చక్కగా రెడీ అవుతాం. కానీ ఈ దినము దేవుని ఆత్మ మాట్లాడుతుంది, నీకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని రకాలుగా కుమిలిపోతున్నా సంగమా, ప్రియురాలా, నీవు సుందరవతి, నువ్వు వాగ్దానము కలిగిన మనిషివి. ఆమేన్. నువ్వు వాగ్దానము కలిగిన మనుషుడవు. నీ వాగ్దానము నెరవేర్పు సమయం ఆసన్నమైంది. ఆమేన్. అది ఎలా నెరవేర్పు ఆసన్నమైంది ఇక్కడ కనబడుతూ ఉంది చూడండి. ఏమంటున్నాడు? లెమ్ము లెమ్ము రమ్ము రా, చలికాలము గడిచిపోయింది. హల్లెలూయా. చలికాలం ఏం చేస్తాం మనం? చలికాలం దేనికి సూచన చెప్పండి? చేతులు ముడిచిపెట్టుకుని పని లేని కాలము. చలికాలం అంటే కొన్ని అర్థాలు వస్తాయన్నమాట. భయపడే సమయము, భయము ఆందోళనకి గుర్తు అనమాట. మనము స్వతంత్రంగా ఎక్కడికి వెళ్ళలేం, ఎక్కడో ఒక చోట ఆగిపోయి ఒక క్లాత్ కప్పుకుని సమయాన్ని గడపాలని ఆలోచన వస్తుంది. నా ప్రియ సంగమా, సంఘబిడ్డలారా, క్రీస్తు వధువు సంఘముగా ఉన్న మనందరితో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. మీరు సౌందర్యముగా ఉంటారు, మీరు ఆనందించే సమయము ఆసన్నమైంది. చలికాలము ఏమైంది? గడిచిపోయింది. ఫస్ట్ పాయింట్, నీ కుటుంబంలో ఉన్న భయమును దేవుడు స్టాప్ చేసేసాడు. నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, ఎలా పెళ్లి చేయాలి, ఎలాగ ఉద్యోగం వస్తుంది, ఎలాగ బాబు అని ఏడుస్తున్నావు కదా. ఎప్పుడు కూడా భయముతో బ్రతుకుతున్నా నీతోనే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. లెమ్ము రమ్ము, సాక్షిగా నిలబడతావు. చలికాలము గడిచిపోయింది. ఆమేన్. మీకు భయపడే రోజులు అయిపోయినాయి అంతే. నమ్ముతున్నారా? ఇంకా కావాలా మీకు? మరే భర్త నుంచి భయం, తాగొచ్చి ఏం చేస్తాడు బాబోయ్, దేవా నా భర్తను మార్చు. ఒక్కొక్క మనిషి కాపురం చేస్తుంది కానీ ఇంట్లో భర్త కోసం హడిలిపోతూ ఉంటుంది. ఒక్కొక్క మనిషి బిడ్డల కోసం భయపడుతూ ఉంటుంది. ఒక్కొక్క మనిషి బిడ్డ కాలేజీకి వెళ్తుంది, ఎలాగొస్తుందని భయం. నా భర్త సంపాదించింది ఎలా నిలబెడతాడో నిలబెట్టడో అని భయం.
చాలా మందిలో రోగం అనే భయం. నీ జీవితంలో ఉన్న రోగము గురించి భయపడుతున్నావు కదా, ఇది ఏ రకమైన క్యాన్సర్గా దారితీస్తుందో, గడ్డ కింద వచ్చింది, ఇది ఏమన్నా కుళ్ళిపోతుందేమో, నేను చనిపోతానేమో, మళ్ళీ చెస్ట్ తీసేస్తారేమో, కాలు తీసేస్తారేమో, షుగర్ ఎక్కువైపోయిందేమో, నా బ్రతుకంతా ఏమైపోయిందో అని భయపడుతున్నావు. నిన్ను స్వస్థపరిచే యెహోవా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ చలికాలము గడిచిపోయింది. ఆమెన్. చలికాలం గడిచిపోతే ఏం చేస్తాం మనం? హ్యాపీగా బయటకు వచ్చేస్తాం. హల్లెలూయా చెప్పరే. చలికి చుట్టుకుపోతాం కదా, అంటాడు. చలి చలి అంటే బ్రతుకు తెరువు లేని సమయము, ఉద్యోగము లేని కాలము, ఆదరణ లేని సమయము, ఎవరికో సంతకం పెట్టి బుక్ అయిపోయిన సమయము, అన్యాయముగా కేసులో ఇరుక్కుపోయిన సమయము, ఎప్పుడు ఎవరు వస్తారో, ఎవరు కొడతారో, ఎవరు ఏం చేస్తారని భయముతో ఉన్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. సుందరవతి, చలికాలము గడిచిపోయింది. దేవుడు తన సేవకుని నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీవు భయపడి బ్రతుకు అయిపోయింది, పోయిందంతే. మీరు ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ధైర్యమైన దినాన్ని మీరు చూడబోతా ఉన్నారు. ధైర్యమైన దినాన్ని చూస్తారు, బలమైన సాక్షిగా నిలబడతారు. సొలొమోను దేవుని ఆత్మచేత నింపబడి పరమగీతములో ఈ మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియురాలా, సుందరవతి, భయపడకు, లెమ్ము. ఏంటి? లెమ్ము, తర్వాత రమ్ము. చలికాలము గడిచిపోయింది. అందరి దగ్గర అప్పులు అడిగే రోజులు ముగించబడ్డాయి. ఎంత వడ్డీకైనా పట్టుకొచ్చి అడుగుతున్న రోజులు పోతున్నాయి అంతే. నువ్వు ఈ రోజే నమ్మితే ఈ రోజుతోటి దేవుడు దాన్ని స్టాప్ చేస్తాడు. ఆమెన్. ఎక్కడికైనా వెళ్ళి నువ్వు మంచి చెప్పాలని చెప్తే చెడ్డెదురు వచ్చిన రోజులు అయిపోయినాయి. ఇవన్నీ చలికాలము, ఇంటిలో నుండి బయటికి రాని సమయము, నీవు ఎక్కడికి బయట అడుగు పెట్టలేవంటే ఏది కొనలేని సమయము, ఏది వస్తువు కానీ వాహనం కానీ అమర్చుకోలేని సమయం గడిపావు. ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా అక్కడే ఉన్నాం కానీ ఒక ఇల్లు కట్టలేకపోయాం, పెళ్లి చేయలేకపోయాం, ఒక బంగారం కొనలేకపోయాం, ఇంటిని నేను రక్షించుకోలేకపోయానని ఏడ్చావు కదా. చలికాలము గడిచిపోయింది. ఆమెన్. నీ దుఃఖ దినములు సమాప్తము అయినవి, ముగించబడ్డాయి. నేనున్నా మీ కొరకు ప్రార్థించటానికి, అందుకే మీ దగ్గరికి వస్తున్నాను. భయపడకండి. పిల్లలు లేని కాలము గడిచిపోయింది, గర్భఫలం వస్తుంది. భూఫలము లేని కాలము గడిచిపోయింది. ఎవరో పొలము తీసుకుని సాగు చేసిన రోజులు అయిపోయినాయి. దేవుడు నీ పేరు మీదే రిజిస్టర్ చేస్తూ ఉన్నాడు. దేవుడు నీ ఇంటిని ఆస్తికర్తగా చేస్తున్నాడు. దేవుడు నిన్ను భూస్వామిగా నిలబెడుతున్నాడు. నీ బిడ్డను జమీందారుగా నిలబెడతాడు. ఆయన నమ్మిన వారిని ఆయన తలగా చేస్తాడు కానీ తోకగా ఎంత మాత్రము చేయడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిన్ను నమ్మినచో సిగ్గు, నన్ను నీవే ఉంచెదవు. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. సుఖ సంపదాని దీవెనని నీ చెంతకు చేరాను. సుఖ సంపదాని దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. యేసు ఆధారము, పాడాలి. యేసు నీవే నా ప్రాణము.
సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. పడాలి. సుఖ సంపద దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. గ్లోరీ. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆమేన్. చలికాలము. ఏ మనుషుడు వస్తాడో, అప్పులు ఇచ్చిన మనిషి వచ్చి ఏమనేస్తుందో, ఏమంటాడో, భయము భయము. వణుకుపోతున్నావు కదా, పారిపోతున్నావు కదా, ఇంటి దగ్గర ఉండకుండా తలుపులు వేసుకుని పారిపోతున్నావేమో, ఎక్కడికో ఇల్లు ఎలాగ టైం గడుపుతున్నావేమో, అలా ప్రార్థనకనో పెళ్ళికనో అలా పారిపోతున్నావేమో. ఇక నీకు పారిపోయి భయపడే రోజులు యేసునామములో ముగించునుగాక. చలికాలం. గుడ్డ కప్పుకోవటం అంటే కనపడకుండా మరుగైపోవటం అన్నమాట. రోగం వచ్చిందనుకోండి, ఒక పట్టణంలో ఒక మనుషులు మాట్లాడి చెప్తాను వినండి. హైదరాబాదులో ఎవరికైనా నీరసం వచ్చిందనుకోండి, వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళరు. వారికి ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఇంకెక్కడికి వెళ్ళరు అనమాట. నేను అడిగాను 2-3 ఎందుకమ్మా అంటే, నా మనసు తట్టుకోలేను పాస్టర్ గారు అంది. ఏ అన్నాను, నాకు పిల్లలు లేరు కదా పాస్టర్ గారు, వాళ్ళ బర్త్డే ఫంక్షన్కి రమ్మని పిలిచారు, వారు ఆ బిడ్డను ఎత్తుకుని అలా సాక్షి చెప్తుంటే నేను చూడలేను, నాకు బాధ అది. పెళ్ళికి కూడా వెళ్ళలేను, నా బిడ్డకి పెళ్ళి అవ్వలేదు కదా, ఎవరికైనా పెళ్ళి జరుగుతుంటే నేను చూడలేకపోతున్నాను. చలికాలం. ఆమేన్. హల్లెలూయా. నీవు ఏది నీకు మరుగుగా వేసుకున్నావో అది ఓపెన్ అవుతుంది అన్నమాట. నీకు బిడ్డ పుట్టాడు అనుకోండి, నీ బిడ్డకి మంచి లైఫ్ పార్ట్నర్ వచ్చాడు అనుకోండి, అల్లుడు, మీ పట్టణానికి కలెక్టర్ గారే మీకు అల్లుడుగా వచ్చాడు అనుకోండి, నువ్వు గుడ్డ వేసుకుని తిరుగుతావా? ఏం చేస్తావు? ఆ గుడ్డని కారుకి జెండా కింద కట్టి తిరుగుతావు. రండి, నా బిడ్డకి పెళ్లి చేస్తున్నాను. ఎక్కడ చేస్తానంటే పలానా గ్రౌండ్లో చేస్తున్నాను. మా అల్లుడు ఎవరో తెలుసా? జిల్లా కలెక్టర్ గారు. అందరూ వచ్చేయండి, ఉచితంగా భోజనం పెట్టబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు ఈ అల్లుడు ఎలా దొరికాడమ్మా అంటే నువ్వేం చెప్తావు? దేవుడిచ్చాడు. ఆమెన్. ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. చలికాలం అంటే దాక్కుని బ్రతికే రోజులు పోయినాయి. భయముతో ఉన్న దినాలు పోయినాయి. నీవు రెడీ అయిపో, సాక్ష్యానికి సిద్ధపడు, దేవుని సాక్షిగా నిలబడటానికి. సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయింది. అందరి దగ్గర అప్పులోకి తిరిగిన రోజులు అయిపోయినాయి. ఆమేన్ చెప్పండి, ఇంకా గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎవరి దగ్గర వెట్టి చాకరీ చేస్తున్నావో, ఎక్కడ భయంతో బ్రతుకుతున్నావో, మీరిక భయంతో బ్రతకరు. ఈరోజు తైలాభిషేకంలో గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, దేవుడు నిన్ను సమస్యల నుండి ఎక్కడ నలిగిపోయి అందహీనముగా అయిపోయావో అక్కడే సౌందర్యవంతునిగా, సౌందర్యవంతురాలుగా దేవుడు నిన్ను తలగా నిలబెడుతున్నాడు. ఆమేన్. అప్పులు ఎక్కువైపోతే సెంటు కూడా రాసుకోబుద్ది కాదు. అప్పులని తీరిపోయి అనుకోండి, ఏం చేస్తావు? మొత్తం డబ్బా అంతా కొట్టేస్తుంది. సంతోషంలో తల ఎలా దూకుంటుందో కూడా తెలియదు. సగం ఇలా ఎదరికి పక్కకి ముడి రింగులు అన్నీ వచ్చేస్తాయి. మోడల్. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హ్యాండ్ బ్యాగ్ ఒకటి అటు తయారవుతారు. ఆ హ్యాండ్ బ్యాగ్ అటు ఇలా ఊగుతూ అందులో ఏముంటాయో తెలియవు. నడక మారిపోతుంది. మొన్న ఒక ఆమె బడాయిగా అలాగే నడిచింది. మా బైబిల్ ట్రైనింగ్లో ఎవరు చెప్పకండి, మీకు ఆడపిల్లలు కూడా వస్తారు బైబిల్ ట్రైనింగ్కి. అమ్మాయిలకి అబ్బాయిలకి బైబిల్ క్లాసులు జరుగుతుంటాయి. మాకు డ్యూటీలు వేస్తారు.
డ్యూటీలు వేసినప్పుడు దైవని సేవకులు వచ్చిన ఇల్లు ఒకటి ఉంటుంది అక్కడ, అతిథి గృహం. ఆ గృహంలో డ్యూటీలు వేశారు. మీరు ఇల్లు గదులన్నీ క్లీన్ చేసేసి దేవుని సేవకులు వస్తున్నారు సిద్ధం చేయండి అంటే అన్నీ రెడీ చేస్తుంటే అందులో ఒక ఉంటారు కదా ఒక మనిషి. నేను అన్నాను, అక్కడ జోళ్ళు అయి ఉంటాయి, బూట్లు ఉంటాయి, మనం ముట్టుకోకూడదు అయ్యి, మనం వాటిని తుడిచి అక్కడ పెట్టాలి సేవకులు అన్నాను. అందరూ అలాగే చేస్తున్నారు. నా పని నేను చేస్తున్నాను. ఒక మనిషి ఏం చేసిందంటే ఆ దొరలు వేసుకునేటువంటి ఆ జోళ్ళు ఉన్నాయి అక్కడ, ఆ జోళ్ళలో కాలెట్టి బెల్ట్ ఎట్టుకుంది. పక్కనున్న మనిషి అంటుంది, సిస్టర్ మనం ముట్టుకోకూడదు ఇవి అస్సలు. అంటే లేదు దీని వెనకాల కింద కొమ్ము ఒకటి ఉంది, ఇదేదో డిఫరెంట్గా జోడుంది అని బెల్ట్ ఎట్టింది. బెల్ట్ ఎట్టిన మనిషి ఇంకొకటి కూడా వేసుకుంది, దానికి బెల్ట్ ఎట్టుకుంది. ఆ పక్కనున్న సిస్టర్ అంది, చాలా నీ కాలుకి చాలా బాగుంది అంది కదా, చాలా బాగుంది అనేటప్పటికి మేము అవతల రూమ్లో ఉన్నాం. ఇది హాల్లో నడుస్తూ బడామని పడిపోయింది. ఎందుకంటే మామూలు జోడుతోటే నడక సరిగా రాదు. ఈ జోడు వెనకాల ఎత్తుంది, కింద అదేదో కాడ ఉంది కింద. అది మామూలుగా వారు ఆ డ్రెస్లో నడవటమే కొంచెం పట్టి నడుస్తారు, ఇలా కదా, కొంగ నడిచినట్టు ఉంటుంది. లేని నడక ఎందుకంటారు దీనికి? ప్రియులరా, పడిపోతే అందరూ వచ్చారు, పడిపోయింది, చెయ్యిని పట్టింది అన్నారు. ఎందుకు పడిపోయావు అంటే చెప్పట్లేదు, జారి పడింది అంట. ఈ స్టోరీ అంతా ఎవరు తెలుసు? మనకు తెలుసు. నేను వెళ్ళాను పలకరించడానికి. నేను చెప్పానా వేసుకోకే ముట్టుకోకే అంటానా? వేసేసుకున్నావు, బెల్ట్ పెట్టుకున్నావు, తీసుకోవటానికి రాదే. అందుకని ఒక్కొక్క నడక ఒక్కొక్కలాగా ఉంటుంది, పడిపోతూ ఉంటాం. ఏదేమైనా నీకు సంతోషములు వచ్చే నడక వేరుగా ఉంటుంది. దేవుడు మీకు సంతోషమైన దినమును ఇచ్చి మిమ్మల్ని దీవెనగా ప్రభు నడిపిస్తున్నాడు. ఈ వాగ్దానము ప్రకటించడానికి దేవుడు నన్ను మీ ముందుకు పంపించాడు. ఎందుకంటే చలికాలము గడిచిపోయింది, భయపడే కాలము సమయము పోయింది, భయపడేవారు పోయారంతే. ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే ధైర్యం ఇచ్చి వారు ఎదురవుతారు. నువ్వు అనేక మందికి ధైర్యశాలిగా ఉంటావు. రెండవ మాట ఏమన్నాడంటే, అందరు చెప్పాలి, వర్షాకాలము తీరిపోయాను, వర్షం ఇక రాదు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వర్షం ఎక్కువైపోయి మునిగిపోయి బురదలు వరద వస్తే ఏం చేస్తుంది? మన పాస్టర్ గారు పాట పాడాడు, వరద వచ్చేనురా బురద తెచ్చేనురా అని. ఆమెన్. వరద బురద అన్నీ కొట్టుకుపోవటం, పనులన్నీ ఆగిపోవటం, ఏ పని ముందుకెళ్లకుండా ఆగిపోతుంది. వర్షాకాలము పనులన్నీ కూడా స్తంభించబడతాయి. హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. వర్షం ఎక్కువైపోతే పంట మునిగిపోతుంది. నీ జీవితంలో ఇంతవరకు వచ్చిన ఆటంకాలు, లేనిపోని నిందలు, బురద, సమస్యలు, బాధలు అన్నీ తీరిపోయినవి. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియురాలా అంటే దేవుని సంగమా, చలికాలము గడిచిపోయింది, వర్షాకాలము తీరిపోయింది, ఇక వర్షము రాదు. మరి ఏమొస్తుంది? చదవండి, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయుచున్నవి. గట్టిగా 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 హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ బిడ్డలు పుష్పించే సమయము, మీ వ్యాపారాలు పుష్పించే సమయము, పిట్టలు కోలాహలము చేస్తాయి. నీ ఇంటిలో దేవుని ఆశీర్వాదము, సర్వ సమృద్ధి, పాడి పంట, ఉద్యోగము, వివాహము, గొప్ప విందులు, వినోదాలు దేవుడు నీ దీన బ్రతుకులో కిరీటముగా దయచేయచ్చు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి.
పిట్టలు కోలాహలము. ఎండిపోయిన చెట్లు మళ్ళీ తిరిగి చిగురిస్తాయి. ఏమ్మా ఎలాగున్నారమ్మా? వాళ్ళు పుష్పిస్తున్నారమ్మా. మొన్న ఒక 5 గుంచాల భూమి కొనుక్కున్నారా, ఈసారి ఇంకొక ఎకరం పొలం కొనుక్కున్నారు. ఏదో చింతపండు అమ్మో, జాంకాయలమ్మో, అదమ్మో ఇదమ్మో, పాలమ్మి, ధాన్యం అమ్మి, కొబ్బరికాయలు అమ్మి వ్యాపారం చేసుకుంటున్నారమ్మా. ఈ వ్యాపారం చేసుకుంటూ ఈ బిడ్డ కుటుంబం ఇల్లు కట్టుకున్నారమ్మా. వీరు ఆశీర్వాదంగా ఉన్నారమ్మా. దేవుడు వారికి బిడ్డకి 2 ఎకరాల పొలం కట్నం ఇచ్చి ఘనముగా పెళ్లి చేసి ఒక 20 కాసులు బంగారం పెట్టే స్థితిలో పెట్టారమ్మా. పుష్పించారమ్మా అని చెప్పుకునే రోజులు. దేశములో కోలాహలము అంటే అందరూ నీ గురించి చెప్పుకుంటారు, నీ ఇల్లు చూసి చెప్పుకుంటారు. నువ్వు మెడలో వేసుకున్న బంగారము ఇలాగుంటాయేటి, దిద్దులు, మ్యాటీలు, బూటీలు ఇలాగ ఉంటాయి. పాపిడి పట్టు. మొన్న ఒక ఆమె మీకు చెప్తాను, ఎవరు చెప్పనా? ఆ భర్త నాకు అన్నీ చెప్పేశాడు. రాత్రి అంతా పడుకోలేదట ఆమె, పెళ్ళికి వెళ్ళాలని. పాస్టర్ గారు, మా మిస్సెస్ రాత్రి అంతా పడుకోలేదండి అన్నాడు. మేమందరం పడుకున్నాక ఎన్ని రకాల పేస్టులు రాసుకుంటూ అలాగే లాగుకుని కూర్చుందండి. మొత్తం మీద 3 సార్లు మడతెట్టుకుందండి. నేను పడుకుంటున్నాను కానీ మధ్యరాత్రిలో లేచి చూస్తున్నప్పుడల్లా ఈమె ఏదో వర్క్ చేసుకుంటా ఉంది. ఆమె కూడా మనకెందుకులే అని పడుకున్నాను. ఉదయాన్నే లేచాం, రెడీ అయిపోయాం. ఆ అమ్మాయి రెడీ అయ్యిందమ్మా, ఎంత అందంగానో రెడీ అయిపోయింది. పెట్టని వస్తువు లేదు, అన్నీ పెట్టేసుకుంది. కాలుకి, చేతులకి, మూతికి, ముక్కుకి అన్నీ. మేమందరం ఫంక్షన్లో ఉన్నాం. సరిగ్గా బుల్లెట్ మీద వచ్చారు. ఎవరు? భార్య భర్తలు ఇద్దరు బుల్లెట్ తీసుకొచ్చారు. అంతే, అందరి ముందు దిగుతుంటే వారు కొంచెం కుటుంబానికి సంబంధించిన వాళ్ళే అనుకుంటారు. ఈ ఫోటోలు తీసే కెమెరామ్యాన్ కూడా వాళ్ళు అందంగా తయారవుతున్నారని వాళ్ళని తీస్తున్నాడు. తీస్తూ ఉంటే నేను అక్కడి నుంచి అలా చూస్తున్నాను. పైనుండి కాకి మహారాజు వచ్చాడు. కాకి అదే సమయంలో టూటేసింది. ఆ టూట్ ఎక్కడ పడిందంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏంటిది, ఇక్కడ నుంచి ఆ పాపిడి బట్టు మీద పడింది. పడి ఇలాగ కొంచెం ఇక్కడ జల్లుతారు కదా, ఏంటది, పెళ్ళికి వెళ్ళి దారిలో చల్లుతారు డబ్బా పెట్టి. పన్నీరే, నాకు తెలదనుకుంటున్నారా? మీ చేత చెప్పించాలని చెప్పేస్తున్నాను. ఆ పన్నీరు జల్లినట్లుగా కాకి జల్లేసింది. ఆ అమ్మాయి సిగ్గుపడిపోయి అయ్యో అని ఇలాగా మెయిన్లోకి వచ్చేది పోయి పక్కకి వెళ్ళిపోయింది. భర్త నా దగ్గరికి వచ్చి, రాత్రి తెల్లవారులు కష్టపడి రెడీ అయిందండి పాస్టర్ గారు, అన్నీ ఈ వస్తువులు పెట్టుకోవాలి, దీని మీదకి ఇది మ్యాచింగ్, దాని మీదకి ఇది మ్యాచింగ్ కాదు. చివరికి కాకి మొత్తం అన్ని తీసి పడేసిందండి. ఒకసారి మనం అనుకుంటాం, అందుకని కాకులు ఉన్న చోటకి జాగ్రత్తగా వెళ్ళండి. ఎంత రెడీ అయినా గొడిగట్టుకుపోండి. ప్రియులరా, మీరు పుష్పించే కాలం వచ్చింది. తైలాభిషేకం ద్వారా మీరు పుష్పిస్తారు. వర్షాకాలం అయిపోయింది, చలికాలం అయిపోయింది, వర్షం ఇక రాదు అంటే ఇక పనులు ఆగవు. ఏమవుతుందంటే చదవండి, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలం వచ్చింది. దేవుని వాక్యము నీ కుటుంబములో వినబడుతున్నది. పావురు స్వరము దేశములో వినబడుతుంది. వాక్యము ఉన్న చోట పుష్పించుట ఉంటుంది. ఆమేన్. నీవు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ పిల్లలు భోజనం పళ్ళు చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఇదే పుష్పించుట. పావుర స్వరం అంటే పరిశుద్ధాత్మ దేవుని వాక్యము. దేశం అంటే నీ ఇంటిలో ఉన్న మనుషులందరూ వాక్యం వింటారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి,
ద్రాక్ష చెట్లు పూత పట్టి పూత పట్టి సువాసనిచ్చుచున్నవి. ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ అప్పు తీరిపోయి నీవు అప్పు ఇస్తావు. అప్పుడు నీలో కోలాహలం అనేది వస్తుంది. ఇల్లు లేని బ్రతుకు కొత్త ఇల్లు కట్టి మేడ పైకి ఎక్కి నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మేడ గదిలోండి ప్రార్థన చేస్తావు. పరిశుద్ధాత్మను పొందుకుని చేస్తావు. నీ వ్యవసాయం ఫలిస్తుంది, నీ భూమి ఫలిస్తుంది. అన్ని ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏడవకండి. ఈరోజు అన్ని దీవెనలు కుమరించబడ్డాయి. సేవకుడిగా నా నుండి ప్రకటించాడు. నీ ప్రార్థన నీ నీతిని బట్టి అది నీ మీదకి వచ్చి ఉద్ధరించేస్తుంది అంతే. ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము. మిమ్మల్ని ఎవరైనా వాక్యం ఏంటి వాక్యం చెప్పారంటే ఏం చెప్తారు? ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఏదో లెమ్మన్నాడు ఆయన, రమ్మన్నాడు అంటావా? పరమగీతం ద్వారా దేవుడు మాట్లాడాడు. మా పిల్లలు పుష్పిస్తారు. చలికాలము గడిచిపోయింది, వర్షాకాలం ఇక రాదు. ఏంటి ఏ కాలం వస్తుందంటే దేశమంతటా పుష్పించే దీవెన దినాలుగా ఉంటాయి. పిట్టలు కోలాహలము చేస్తాయి. ఆ పువ్వులు పూసి ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు పక్వమగుచున్నవి, అంటే గర్భం ధరిస్తాయి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంజూరపు చెట్లు పక్వమగుచ్చాయి. నూతన అభివృద్ధి మీరు చూస్తారు. అంజూరపు చెట్టు అంటే, అంజూరపు చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని చెట్లు లాంటివి కాదు అది. అన్ని చెట్లు మామూలుగా పెద్దవి అవుతాయి, ఆకులు వస్తాయి. ఆకులు వచ్చిన తర్వాత పువ్వులు వస్తాయి, తర్వాత కాయలు కాస్తాయి. అంజూరపు చెట్టు ఏం చేస్తుంటే అది పెద్దదైనప్పుడు ఏమవుతుందంటే ముందు కాయ కాస్తుంది. అంజూరపు చెట్టు లక్షణం ఏంటి? కాయ కాస్తుంది. కాయని కాపాడుకోవటానికి ఆకులు వస్తాయి. హల్లెలూయా. ఇంతవరకు కాయ లేక ఆకు లేక ఎండిపోయినట్టున్న నీ జీవితంలో పక్వమగు ఫలములు నువ్వు చూడబోతా ఉన్నావు. అందరూ లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి. చలికాలము గడిచిపోయింది. ఇంకెన్నాళ్ళు ఈ అప్పులు, ఇంకెన్నాళ్ళు ఈ దరిద్రము, ఇంకెంతకాలం ఈ పిల్లలు లేనితనము, ఇంకెంతకాలము పెళ్లి చేయలేక, ఇంకెంతకాలము ఇల్లు లేని దినాలు ఉన్నాయన్ని తాకట్లు ఉన్నాయి. వస్తువులు, వాహనాలు, భూ కాగితాలు బ్యాంకులో ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఎప్పుడు ఇలా తాకట్టెట్టుకుని బతకటమేనా జీవితం అని ఏడ్చావు కదా. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. కొత్త గృహము నీకు ఇస్తున్నాడు. కొత్త గృహంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. దేవుడు నిన్ను భూస్వామిగా చేస్తున్నాడు. నూతనముగా మీరు పొలము కొనబోతూ ఉన్నారు. పొలము కొని ధనము కలిగిన ఆస్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. అంత స్థితిని ఇవ్వబోతున్నాడు. నీ వ్యాపారం అభివృద్ధిగా మారబోతూ ఉంది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలవబడి రెండు చేతులు ఆకాశం వైపు చాపి, రెండు చేతులు ఆకాశం వైపు చాపి తల పైకెత్తి యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. నా పాపాలు క్షమించి యేసయ్యా అని ప్రార్థన చేయండి. అందరూ మీ చేతులు తలపైన పెట్టుకోండి. నా పాపము క్షమించు యేసయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు. నా ఇంటికి యజమానిగా నీవు ఉండాలి. నాకు నీవు దీవెనగా ఉండాలి. నన్ను నీవే నడిపించాలి. నేను నిన్నే నమ్ముకుంటాను, నీ మీదే ఆధారపడుతున్నాను. నీవు తప్ప నాకెవరు వద్దయ్యా. యేసయ్యా నువ్వు కావాలయ్యా, నీతో నేను నడుస్తాను బాబు. నా పాప దోషాన్ని కట్టివేయండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి.
నీ రక్తముతో కడగండి, నీ రక్షణ నా ఇంటికి దయచేయండి. చేయండి ప్రార్థన, గట్టిగా ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించేసేయ. పిట్టలు కోలాహలము చేయు దినము వచ్చిందే. నూతన ఆశీర్వాదము. యేసు నీ ఇంట్లో అడుగు పెడితే పిట్టలు కోలాహలం చేస్తాయి. వాక్యం ఉన్న చోట పిట్టలు కోలాహలం చేస్తాయి. అనేక మంది ప్రజలు నీ గురించి గొప్ప సాక్ష్యము పలుకుతారు. దేవుడు వారికి తోడున్నాడు. వారి నమ్మిన దేవుడు గొప్పవాడు. వారిని తలగా ఆశీర్వదించాడు. వారి దరిద్రాన్ని దీవెనగా మార్చాడు. వారింట్లో శుభకార్యము తలపెట్టాడు. వారి పట్ల దేవుడు ద్వారాలు తెరిచాడు. వారు నీతిమంతుల గృహముగా ఉన్నారని పిట్టలు కోలాహలము చేయు సమయం వచ్చింది. పువ్వులు పూస్తాయి. దేశమంతా పువ్వులు పూసే సమయము. నీ ఇంటి పేరు ఉన్న వారందరూ పుష్పిస్తారు. నీ స్వజనులందరూ పుష్పిస్తారు. నీ కుటుంబము, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రులు, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త అందరూ కూడా పుష్పిస్తారు. నాశనము కారు, నాశనము కారు. యేసు నాశనము చేయడు, నిన్ను తలగా చేస్తాడు. అందరు రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, నువ్వు నాకు నీ రక్షణ దయచే, నేను నీలో నిలిచి ఉంటాను. అందరూ ప్రార్థన చేయరు. మళ్ళీ రెండు చేతులు తలపైన పెట్టుకోండి, రెండు హస్తాలు శిరస్సు మీద పెట్టుకోండి. నన్ను రెండంతలుగా దీవించు, నన్ను రెండంతలుగా ఆశీర్వదించు. ఏం కావాలని అడుగుతున్నావో నోరు తెరిచి ప్రార్థన చేయి. అందరూ మీ తలపైన చేతులు పెట్టుకోండి, రెండు హస్తాలు మీ తలపైన పెట్టుకోండి, మీ చేతులు తలపైన పెట్టుకొని దీవించు బాబు అని అడుగు. ఈరోజు దీవెన తన సేవకుడి ద్వారా ప్రకటించాడు. చలికాలము గడిచిపోయింది, వర్షం వచ్చే కాలము తీరిపోయింది, వర్షం ఇక రాదు. దేశమంతటా పువ్వులు పూసెను, పిట్టలు కోలాహలము చేయు సమయం వచ్చింది. ఈ నెల నుండి ఆశీర్వదించబడతావు, ఈ దినము నుండి ఆశీర్వదించబడతావు, ఈ దినము నుండి ఆశీర్వదించబడతావు. వస్తాయి, ఇస్తాడు. చెయ్యి పట్టుకున్నాడు, శిఖరం పైకి నడిపిస్తాడు. నీవు అనాదివి కావు. ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన నీకు తల్లి అయి ఉన్నాడు, ఆయన నీకు ఆదరణ కర్త అయి ఉన్నాడు. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరితో మాట్లాడిన దేవా నీకు స్తోత్రం. చలికాలము వర్షాకాలము తీరి పువ్వులు పూసి పిట్టల కోలాహలముతో నింపి పావుర స్వరాన్ని వినిపించే దేవుడా నీకు స్తోత్రము. మీరిచ్చిన వాగ్దాన వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తాను. దేవా నీ కొందనాలు ప్రభు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి దేవా. నీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ స్థలానికి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో నీ కార్యము జరిగించే దేవుడు తండ్రి. ఎవరు విడిచినాను విడిచిపెట్టేవాడవు కాదు నాయనా తండ్రి. నీకు స్తోత్రము తండ్రి. నీ దాసుడు ప్రస్థ నిక్షేపణ చేసి ప్రార్థన చేస్తుండగా, తైలాభిషేకము చేస్తుండగా పరిశుద్ధాత్మాగ్నాభిషేకంతో నింపి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.